ఒక ధనికుడి తోటలో ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. ఒకడు బద్ధకస్తుడు. కానీ యజమాని ఎప్పుడు ఎదురుపడినా లేచి నిల్చుని నమస్కారం చేసి ఆయన అందచందాలను పొగిడేవాడు. రెండో పనివాడు తన పని తాను చూసుకునేవాడు. బాగా కష్టపడి పనిచేసి తోటలో రకరకాల పళ్ళు కూరగాయలు పండించి అన్నీ తనే మోసుకుంటూ దూరంగా ఉన్న యజమాని ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇద్దరిలో ఎవరిని యజమాని ఇష్టపడతాడు? తోటలో కష్టపడి పనిచేసిన ఆ రెండో వాడినే. అదే విధంగా ఈ ప్రపంచమే ఒక తోట, దాని యజమాని ఆ భగవంతుడు. ఇక్కడ కూడా రెండు రకాల తోట పనివారు ఉన్నారు. మొదటి రకం మనుష్యులు బద్ధకస్తులు, పని పాట చెయ్యనివారు. పై కబుర్లు చెబుతూ భగవంతుని ప్రశంసలతో ముంచెత్తుతూ ఉండే రకం వీరు. రెండో రకం మనుష్యులు భగవంతుని సంతానమైన మానవులందరికీ సాయం చేసి తరించేవారు. ఈ రెండు రకాల మనుష్యుల్లో భగవంతునికి ఏ రకం వారు నచ్చుతారు? నిశ్చయంగా ఇతరులకు సేవ సహాయం చేసేవారే. అందుకే మానవ సేవే మాధవ సేవ అని స్వామి వివేకానంద ప్రబోధించారు.